హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను హోమియోపతి డాక్టర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఫిషర్స్. ఫిషర్స్‌లో ఎన్ని రకాలున్నాయి? ఏ టైప్ ఆఫ్ ఫిషర్ ఉంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అని క్లియర్‌గా చూద్దాం. సో, నార్మల్‌గా మీకేదన్నా యానల్ రీజన్‌లో ప్రాబ్లమ్ ఉంటే మీరేం జేస్తారంటే, ఒక ఇంటర్నెట్‌కెళ్ళడం గానీ, చాట్‌జీపీటీకెళ్ళడం గానీ, గూగుల్‌లోకెళ్ళడం గానీ, యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ జేస్తారు. అంటే మీకు తెలిసిన కొన్ని సింప్టమ్స్ దాంట్లో పెడతారనమాట. ఇవేం జేస్తాయి? ఆ సింప్టమ్ బేస్డ్‌గా మీకు కొన్ని సెర్చ్ రిజల్ట్స్ ఇస్తాయి. దీంట్లో మనకు యానల్ కెనాల్‌లో ఓన్లీ ఫిషర్సే గాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్‌గా వచ్చి ఫిషర్స్, పైల్స్, ఫిస్టులా ఇవి కామన్‌గా ఉంటాయన్నమాట. చాలామంది మనకు ఇంటర్నెట్‌కెళ్ళి జూస్తే ఒక 100 టాపిక్‌లు గాని జూస్తే 100 టాపిక్‌లో 99 టాపిక్ వేస్ట్ టాపిక్స్. అది మీకు ఎందుకంటే ఒక టాపిక్ పైన అవి 99 వీడియోస్ ఎవరు జేస్తారు? ఫేక్ బాబాలు, ఫేక్ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, దొంగ బాబాలు, దొంగ డాక్టర్ వీళ్ళవే ఎక్కువైపోయినాయి. ఈ మధ్య వెల్‌నెస్ కోసం చదువుకున్న వాళ్ళు గూడా అంటే ఎంబీఏలు, ఎంసీఏలు జేసిన వాళ్ళు గూడా మినిమమ్ అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ అట్‌లీస్ట్ బయోకెమిస్ట్రీ తెలియని వాళ్ళు గూడా ఇప్పుడు హెల్త్ కోచ్‌లయిపోయినారు. సోరియాసిస్‌లు తగ్గిస్తామంటున్నారు. ఫీవర్స్ తగ్గిస్తామంటున్నారు. వీటి వల్ల ఏమైందంటే జనాలకి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. ఉన్నదానికంటే ఎక్కువైపోతున్నాయి. సో, మీరు కరెక్ట్‌గా అర్థం జేసుకోండి. అసలు ఫిషర్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది అని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫిషర్ అంటే ఏం లేదు. ఇది మీ యానల్ కెనాల్. యానల్ కెనాల్ అంటే మీకు మోషన్ బయటకొచ్చే ప్లేస్‌ని యానల్ కెనాల్ అంటాం. ఇక్కడ గాని ఏదన్నా కట్ జరిగితే ఎందుకు కాన్‌స్టిపేషన్ మోషన్ గట్టిగున్నప్పుడు ఇక్కడ కట్ అవుతుంది. లేదంటే లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కట్ అవుతుంది. సో, యానల్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కట్ అవుతుందన్నమాట. ఈ ప్లేస్‌లో గనక కట్ అయితే ఏమంటామంటే దీన్ని ఫిషర్ అంటామన్నమాట. ఈ ఫిషర్ మెయిన్ సింప్టమ్ ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఇది మీకు ఒక వైట్ లైన్ లాగా కనిపిస్తుంది చూసారా? ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ యానల్ కెనాల్. మనము మోషన్ పోయే ప్లేస్‌ని 2 రకాలుగా డివైడ్ చేస్తామన్నమాట. లోయర్ పార్ట్, అప్పర్ పార్ట్. అప్పర్ పార్ట్‌లో ఇక్కడ సెన్సరీ నర్వ్స్ ఉండవు. కానీ లోయర్ పార్ట్‌లో సెన్సరీ నర్వ్స్ చాలా ఉంటాయన్నమాట. అంటే పెయిన్ క్యారీ చేసే పెయిన్ నర్వ్స్ ఇక్కడుంటాయి. ఇక్కడ గాని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సివియర్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే సివియర్ పెయిన్ ఉంటుందో ఎప్పుడుంటుందంటే మోషన్ పోయే టైంలో ఇక్కడి నుంచి మోషన్ బయటకొచ్చే టైంలో దీన్ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పెయిన్ ఉంటుంది. ఓకే. మోషన్ పోయిన తర్వాత కొంతమంది సార్ 6 అవర్స్ పెయిన్ ఉంది. 7 అవర్స్ గూడా మాకు పెయిన్ ఉంది అని చెప్తూ ఉంటారనమాట. సో, ఇది యానల్ ఫిషర్ అంటే. ఈ ఫిషర్ మళ్ళీ 2 రకాలుంటుంది. అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అంటామనమాట. అక్యూట్ ఫిషర్ అంటే ఏంటంటే, మీకిక్కడ కట్ అయిన వితిన్ 6 వీక్స్ అంటే 1 ½ మంత్ లోపల మనం దాన్ని అక్యూట్ ఫిషర్ అంటాం. 1 ½ మంత్ దాటింది, మీకు పెయిన్ అలానే ఉంది అంటే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటామనమాట. సో, అక్యూట్ ఫిషర్‌కి, క్రానిక్ ఫిషర్‌కి ఏంటంటే, పుండు చిన్నగా ఉంది. ఇక్కడ పుండు పెద్దగా అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి చాలా షాలోగా ఉంది. అంత డీప్‌గా లేదు వూండ్. కానీ ఇక్కడ చూడండి చాలా డీప్‌గా ఉంది. అంతే కాకుండా ఇక్కడ చూడండి డిమార్కేట్ అంత మార్క్స్ లేవన్నమాట. అంత క్లియర్ కట్‌గా లేదు. ఇక్కడ చూడండి డిమార్కేటెడ్ అన్నమాట. అంటే బాగా డెప్త్‌గా ఉంటుంది. బాగా డిమార్కేటెడ్. అంతే కాకుండా ఇక్కడ ఒక చిన్న పైల్‌లాగా ట్యాగ్‌లాగా వచ్చింది చూడండి. మనకు అక్యూట్ ఫిషర్‌లో ఆ ట్యాగ్ ఉండదన్నమాట. సో, చాలామంది అక్యూట్ ఫీజర్‌ని ఈ ట్యాగ్ బయటకొచ్చిన దాన్ని జూసి పైల్స్ అనుకోని పైల్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ఈ దొంగ బాబాలు, దొంగ డాక్టర్‌లకు కూడా తెలియదు. ఈ ఫిషర్‌లో గూడా అట్లా వస్తుందని. వాళ్ళు బయటకొచ్చిన వెంటనే పైల్స్ అని జెప్పి పైల్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సో, అలా చేయకండి మీరు. మీకేదన్నా పైల్స్ గాని, ఫిషర్స్ గాని డౌట్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. ఫస్ట్ డయాగ్నోస్ జేయాలి. అది పైల్సా? ఫిషర్సా? పైల్స్ అయితే ఇంటర్నల్ పైల్సా? ఎక్స్‌టర్నల్ పైల్సా? అదే ఫిషర్ అయితే అక్యూట్ ఫిషరా? క్రానిక్ ఫిషరా? దాన్ని బట్టి ట్రీట్మెంట్ గన జేస్తే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. లేకపోతే అక్కడ మీరు ఫిషర్స్ ఉండి పైల్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇది ఇంకా ఎక్కువైపోతుంది. సో, హోమియోపతిలో ఏం జేయొచ్చంటే మనము ఈ ఫిషర్స్‌కి సర్జరీ వరకు పోకుండా మనం కాపాడొచ్చు. వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ జేయొచ్చు. వెదర్ అక్యూట్ ఫిషర్ అయినా, క్రానిక్ ఫిషర్ అయినా. బట్ అలోపతి వాళ్ళేం జేస్తారంటే వెంటనే నేనిప్పుడు సర్జరీ జేయాల్సిందే అని జెప్పి సర్జరీ జేసిన కేసెస్ చాలా ఉన్నాయి. చేసిన తర్వాత గూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటదనమాట. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఫిషర్స్‌కి కంప్లీట్‌గా తగ్గాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ గావాలంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయిన వెంటనే ఫస్ట్ డయాగ్నోస్ జేయాలి. పైల్సా? ఫిషర్సా? ఫిస్టులానా? ఫిషర్స్ అయితే అక్యూట్ ఫిషరా? క్రానిక్ ఫిషరా? దాన్ని బట్టి ట్రీట్మెంట్ గన జేస్తే కంప్లీట్‌గా తగ్గిపోయి నార్మల్ యానల్ కెనాల్ ఎలా ఉందో అలా అయిపోతుంది. సో, మనకు ఫిషర్‌లో ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది హోమియోపతిలో అంటే మోర్ థాన్ 99% అంటే నేను ఇంతవరకు థౌసండ్స్ ఆఫ్ ఫిషర్స్ కేసెస్ ట్రీట్ చేశాను. ఫెయిల్ అవ్వడం అనేది రేర్ అన్నమాట. మేబీ 100లో ఒకటో, ఇద్దరో రెస్పాండ్ గారు. మోర్ థాన్ 99% మంచిగా రెస్పాండ్ అయ్యి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది.